ప్లస్ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేను సెక్యూరిటీ కాదు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయాలను తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా నిన్న మనం అనుకున్నట్టు లెవెల్ కరెక్ట్గా క్రాస్ అయింది. నేను మీకు చెప్పాను, మీకు చెప్పినట్టుగానే మీకు యాజ్ యూజువల్గా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 minutes క్యాండిల్ ఏదైతుందో అది మనకు క్లోజ్ అయిన తర్వాతనే మనం ట్రేడ్లోకి ఎంటర్ కావాలని చెప్పాను. సో మీరు ఆ ఫాలో అయినరో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా నేను చెప్తాను. ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మార్కెట్ ఈ రోజు 5 minutes క్యాండిల్ రెడ్ కలర్ వేయలేదు. చూడండి, ఇక్కడ 5 minutes క్యాండిల్ రెడ్ కలర్ క్లోజింగ్ చేయలేదు. చలో టీకే, కానీ ఇక్కడ మీకు 5 minutes క్యాండిల్ రెడ్ కలర్ క్లోజ్ చేసింది. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి మీ టార్గెట్ ఇది అనుకోండి. మేబీ మీకు వస్తుంది 1500 రూపీస్ అయితే ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయొద్దని చెప్పాను కదా. 1:1 రేషియో, 1:1 రేషియోలో అయితే ఖచ్చితంగా సెట్ అవుతుంది మీకు. ఐఎమ్ వెరీ షూర్ 1:1 రేషియో, 1:1 రేషియోలో సెట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి నాకు తెలిసి 1500 రాకపోవచ్చు, కానీ ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ వెరీ షూర్. టీకే. అయితే ఇంకోటి మీకు డే టైం ఫ్రేమ్లో ఒకటి చెప్పాను, ఎక్కడి దాకా మార్కెట్ వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్పాను. అది మీరు ఫాలో అయ్యారో నాకు తెలియదు. డే టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ వరకు అయితే మార్కెట్ వస్తుందని నేను ఎక్స్పెక్టేషన్ చేశాను. చలో, నేను అయితే యాక్చువల్గా మార్నింగే నా సెటప్ యాక్టివేషన్ అయింది. నేను వెళ్ళిపోయినా, నేను ప్రాఫిట్లో తీసుకున్నా, నో ప్రాబ్లం. కాకపోతే మీరు కూడా ప్రాఫిట్లో ఉండాలని నా ఒక హ్యాపీనెస్. మీరు ప్రాఫిట్లో ఉండి మీరు నాకు ఏదైనా సజెషన్స్ కానీ లేకపోతే మీ క్వశ్చన్స్ కానీ నన్ను అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. యాక్చువల్గా నేను ఇక్కడనే ఎంట్రీ పడింది నాకు. ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో నేను జస్ట్ ఎంట్రీ తీసేసుకున్నా. ఇక్కడ కొంచెం పైకి పోగానే ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే నేను ఎక్కువసేపు ఉంటాను మార్కెట్లో. ఎందుకంటే నాకు తెలుసు ఈ మార్కెట్లో నేను దాదాపు ఒక 10 to 7 years, 8 years, 9 years చెప్పాలంటే కరెక్ట్గా ఐడియా లేదు, కానీ నేను మార్కెట్లో ఒక అరౌండ్ చెప్పాలంటే 12 years నుంచి నేను ఇక్కడనే ఉన్నా. నేను వేరే జాబ్ చేసుకుంటా, కానీ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటా ఉన్నా. నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో మేబీ మీకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, మేబీ నాకు తెలియదు, కానీ నేను చెప్పాను ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత రిటర్న్ అవుతాను. నిన్న వీడియోలో మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి రివర్స్ అవుతాను మీకు చెప్పాను. అదే సేమ్ టు సేమ్ జరిగింది. చలో టీకే. నిన్నటి విషయం మనం మాట్లాడుకుంటే ఈరోజు లాస్ అయిన వాళ్ళు ఎంతమందో, ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. కానీ ఇక్కడికి వెళ్ళి ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఇది బ్రేక్ డౌన్ అయిన వాళ్ళు మాత్రం ఇది బ్రేకప్ అయిన వాళ్ళ తర్వాత కూడా ప్రాఫిట్ లో ఉంటారు. అది నాకు తెలుసు. ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంటారని చెప్పినప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చినా కూడా ప్రాఫిట్ లో ఉంటారు నాకు తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఇంకేదైనా మీ మైండ్ ఏదైనా మీకు సజెషన్ ఇస్తే డన్. చలో టీకే. ఓకే, చలో మన అనాలిసిస్ మనం పోదాం. మనం యాక్చువల్గా వీక్లీకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వీక్లీలో ఏం జరుగుతుందో అది మనల్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చూడండి, వీక్లీలో ప్రతిసారి ఇంపాక్ట్ చూపిస్తుంది. రిజెక్షన్ జరుగుతుంది. అది రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. రిజెక్షన్ మీరు చూడండి. ఓకే, ఇక్కడికి రిజెక్షన్ జరిగింది. మీకు ఈ లైన్స్ తీసేయమంటే తీసేస్తా కూడా, క్లియర్గా లేకపోతే చూడండి. ఇక్కడికి రిజెక్షన్ జరిగింది. నిన్న ఇక్కడికి జరిగింది, ఈ రోజు ఇక్కడ జరిగింది. డన్. ఓకే, ఇది ఇంకా చెప్పాలంటే ఈ రిజెక్షన్ ఇంకా పోతుందా పైకి అంటే పోవచ్చు. ఎందుకంటే మనం 1 day టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, 1 day టైం ఫ్రేమ్లో ఏం జరిగింది, డోజీ వేసింది. చూడండి, డోజీ వేసింది. యాక్చువల్గా నిన్న మార్కెట్ ఏం జరిగింది, ఇక్కడికి రిజెక్షన్ చేసింది, కిందికి వచ్చి పైకి పోతుంది. డన్. అంటే మనకు ఏమైంది, ఇది జరిగిందండి, డబ్ల్యూ ప్యాటర్న్ జరిగింది, కంటిన్యూషన్ జరిగింది. సో నేను రేపు కాల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఐఎమ్ వెరీ షూర్ మీకు ఒకసారి చూపిస్తా. ఇది క్రాస్ అయినాక నేను కాల్ సైడ్ వెళ్తా. నేను కాల్ సైడ్ వెళ్ళాను మళ్ళీ కూడా. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది కాల్ సైడ్ లో కూడా. చలో, రేపు ఇట్లా వచ్చి ఇలా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఇది మార్కెట్ లో ఒక లాజికల్ థింగ్. సో కైండ్లీ నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు దీనికోసం వెయిట్ చేయండి.
అంటే ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇది ఒకవేళ దీనికి దరిదాపుల దగ్గరకు వచ్చినాక కూడా మీకు తీసుకోవాలంటే తీసుకోండి, కానీ అంటే ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా మాత్రం కాల్ దాకా వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మీకు పెద్ద లాజికల్ పాయింట్స్ ఏమి ఉండవు. ఒకవేళ పాయింట్స్ ఉన్నా కూడా మీరు అచీవ్ చేయలేరు. ఎందుకంటే మీకు కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి. నేను ఒకసారి చూపిస్తా. ఈ ఏరియాలో ఇచ్చిన ఈ ఏరియా 61 పాయింట్స్ ఉంది. మీకు 61 పాయింట్స్ అనుకుంటారు కానీ 60 పాయింట్స్ రావు. అది అంతే, ఈ మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ. సో కైండ్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెయిట్ చేయండి. ఇది వచ్చి ఇలా వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ ఇది నాకైతే బెస్ట్ లెవెల్ వచ్చింది 26010 దగ్గర దాకా వెయిట్ చేయండి. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ తీసుకోండి పుట్ సైడే, కానీ అప్పటిదాకా పుట్ సైడ్ ఉండకండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మంచిగా గెలవాలి. నా వీడియోస్తో మీరు కొంచెం ఏదైనా డెవలప్మెంట్ మీ దాంట్లో ఉంటే నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ కొన్ని కొత్త వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.